యూట్యూబ్ షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం ఎలా? ఈ రోజు నేను యూట్యూబ్ షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం ఎలా. సో గాయ్స్, వినడానికి వింతగా ఉందన్నమాట. సబ్స్క్రైబర్స్, ఓ మై గాడ్, షార్ట్స్ పెట్టి సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి గాయ్స్, నేను షార్ట్స్ పెట్టి ఓన్లీ మీరు షార్ట్స్ పెట్టండి, షార్ట్స్ పెట్టేసి 1K సబ్స్క్రైబర్స్ పెంచుకోండి. సో ఈ రోజు నేను షార్ట్స్ పెట్టి సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ షార్ట్స్ పెట్టండి, సబ్స్క్రైబర్స్ పెంచుకోండి. సో ఈ రోజు నేను టిప్స్ ఇవ్వబోతున్నాను. కంప్లీట్ ఈ టిప్స్ కింద ఫాలో అయ్యింది అనుకోండి, 100% రిజల్ట్ ఉంటుంది. 1K సబ్స్క్రైబర్స్ 1 డేలో కంప్లీట్ కావచ్చు, లేదా 2 డేస్ లో కంప్లీట్ కావచ్చు. సో ఎలా అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే గాయ్స్, నేను యూట్యూబ్ షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం ఎలా ఒక టైటిల్ పెట్టాను. ఆ టైటిల్ మీదే వీడియో చేస్తున్నాను అనమాట. ఈ టిప్స్ కింద విన్నారు అనుకోండి, 100% రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఈ టిప్స్ అయితే వినండి. షార్ట్స్ పెట్టి 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇస్తలేరు, లైక్ అయితే తెచ్చుకోండి. డబ్బులు వెళ్తలేవు, లైక్ అయితే తెచ్చుకోండి. సో కామెంట్ అయితే వేసుకోండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత కామెంట్ వేసుకోండి. వీడియోలో ఏముందో అనేది కామెంట్ అయితే వేసుకోండి. సో పూర్తిగా వీడియో చూసిన తర్వాత లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ కూడా మీకు యూస్ఫుల్ ఉంటుంది. కంప్లీట్లీ ఆ ట్రిక్ కూడా వినండి అనమాట, అని చూడండి అనమాట. ఓకే, సో ఇక్కడ నేనేం చేసిన అంటే టైటిల్ ఏం పెట్టినా అంటే యూట్యూబ్ షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం ఎలా. సో వినడానికి వింతగా ఉంది. సో మీకైతే ఆ షార్ట్స్ పెట్టేసి 1K సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలంటే మీకు క్వశ్చన్ ఉండొచ్చు మేబీ. ఇక్కడ నేను కొన్ని టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఆ టిప్స్ కింద మీరు ఫాలో అయ్యారు అనుకోండి, 100% మీకు రిజల్ట్ అయితే వస్తాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం షార్ట్స్ తీసేటప్పుడు ఒకటి 15 సెకండ్స్ బిలో పెట్టాలి. ఒకటి 0.1 అనమాట. 15 సెకండ్స్ బిలో పెట్టండి. 15 సెకండ్స్ బిలో పెడితే షార్ట్స్ అనేది వైరల్ అవుతాయి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోండి. ఫస్ట్ వన్, ఆ 15 సెకండ్స్ షార్ట్స్ లో మనం 2 సెకండ్స్ హుక్స్ ఇవ్వాలి. ఆడియన్స్ కు హుక్ ఇవ్వాలి, అంటే షాకింగ్ లో ఉండాలి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. హుక్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, 2 సెకండ్స్ మనం ఎలా ఉండాలంటే ఆడియన్స్ కు ఎంగేజ్ కావాలి. హుక్స్ అంటే అదే అనమాట. ఇప్పుడు చూడండి, 2 సెకండ్స్ కింద హుక్ ఆడియన్స్ ఆగిండ్రు అనుకోండి, 2 సెకండ్స్ కింద ఆగిండ్రు అనుకోండి, పూర్తిగా షార్ట్ చూసేస్తారు అనమాట. 15 సెకండ్స్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అనమాట. 2 సెకండ్స్ కింద చూసిండ్రు అనుకోండి, పూర్తిగా షార్ట్ చూసేస్తారు అనమాట. అలా మన షార్ట్స్ లో టెక్స్ట్ వాడండి. టెక్స్ట్ వాడితే ఆడియన్స్ కు ఎంగేజ్ అవుతారు. టెక్స్ట్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనం మాట్లాడతాం కదా, ఆ టెక్స్ట్ మనం ఆన్ స్క్రీన్ లో వాడాలన్నమాట. సో అది వాడితే కూడా మన ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. సో పూర్తి షార్ట్స్ చూసేలాగా ఆడియన్స్ అయితే ఎంగేజ్ అవుతారు అనమాట. అలా కూడా టెక్స్ట్ రైట్ చేయండి. 15 సెకండ్స్ షార్ట్స్ ఉంటాయి కదా, దాని లాస్ట్ లో మనం సబ్స్క్రైబ్ బటన్ వాడుకోవాలి, CTA వాడాలి అనమాట. సో అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాడాలన్నమాట. సో అప్పుడు మనకు CTA పెరుగుతుంది. ఇందులో మనం అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే వాడితే ఆడియన్స్ కొద్దిగా ఎంగేజ్ అవుతారు. సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆన్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు మనం 15 సెకండ్స్ లాస్ట్ లో సబ్స్క్రైబ్ బటన్ అయితే లోగో పెట్టినాం అనుకోండి, సో సబ్స్క్రైబ్ అయితే ఈజీగా చేసుకుంటారు అనమాట. సబ్స్క్రైబ్ బటన్ మనం లాస్ట్ లో పెట్టాలన్నమాట. షార్ట్ లో గ్యాప్ లేకుండా మాట్లాడాలి. సో ఇప్పుడు మనం నాలాగా మాట్లాడుతున్నారు అనుకోండి షార్ట్ లో, సో గ్యాప్ లేకుండా మాట్లాడాలి. కొద్దిగా గ్యాప్ ఇస్తే ఆడియన్స్ కూడా ఎంగేజ్ కారనమాట. సో అది కూడా చూసుకోండి. 15 సెకండ్స్ షార్ట్స్ మీద తీస్తున్నారు అనుకోండి, సో షార్ట్స్ లో గ్యాప్ ఇవ్వద్దు. గ్యాప్ ఇస్తే ఆడియన్స్ ఎంగేజ్ కారు. సో ఇన్ని టిప్స్ కింద మీరు ఫాలో అయ్యారు అనుకోండి, 100% మీ షార్ట్ వైరల్ అవుతుంది. 1K సబ్స్క్రైబర్స్ ఈజీ 1 డేలో కంప్లీట్ కావచ్చు అనమాట. ఈ టిప్స్ కింద మీరు ఫాలో అయ్యారు అనుకోండి, 100% 1K సబ్స్క్రైబర్స్ షార్ట్స్ రూపంలో మీరు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా తెచ్చుకుంటారు అనమాట. సో 1 డేలో కాకుండా 2 డేస్ లో, 3 డేస్ లో, 4 డేస్ లో మీరు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా తెచ్చుకుంటారు అనమాట. ఇది అన్నమాట యూట్యూబ్ షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం ఎలా అని టైటిల్ పెట్టాను కదా. సో కంప్లీట్లీ మీరు ఈ టిప్స్ కింద ఫాలో అయ్యారు అనుకోండి, ఒకటి 15 సెకండ్స్ షార్ట్స్ ఉంచాలి, అండ్ మనం టెక్స్ట్ రైట్ చేసుకోవాలి ఎడిటింగ్ లో, అండ్ ఒకటి మంచిగా మాట్లాడాలి, అంటే సో గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడాలి. అండ్ లాస్ట్ లో ఎండ్ లో మనకు సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆన్ చేసుకోవాలని మనం చెప్పాలి, లేదా సబ్స్క్రైబర్స్ లోగో పెట్టాలన్నమాట. అలా పెడితే కూడా ఆడియన్స్ అయితే ఎంగేజ్ అవుతారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు అనమాట. సో టాపిక్ అయితే బాగుండాలి. టాపిక్ అయితే 15 సెకండ్స్ బిలోలో మనం టాపిక్ పూర్తిగా చెప్పేయాలన్నమాట. అలా కూడా సో మనం సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా పెడతారన్నమాట. సో ఈ టిప్స్ కింద ఫాలో అయ్యారు 100% మీకు రిజల్ట్ వస్తుంది. 100% మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు అనమాట. ఈజీగా వస్తారు. ఓకే, కొత్తగా ఉన్న వాళ్ళకి రిజల్ట్ ఇదేనండి. షార్ట్స్ పెట్టేసి మీరు 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా పెంచుకోవచ్చు. ట్రిక్ అండి, 100% ట్రూగా అనమాట. రిజల్ట్ ఉంటుంది. షార్ట్స్ అయితే తీయండి, 100% మీకు రిజల్ట్ ఉంటుంది. కంప్లీట్లీ షార్ట్స్ తీసిన తర్వాత నన్ను అడగండి, కామెంట్ రూపంలో అడగండి, అనే సబ్స్క్రైబర్స్ వస్తలేని అడగండి. కంప్లీట్లీ నేను రిప్లై ఇస్తాను అనమాట, ఇన్ కేసు మీకు సబ్స్క్రైబర్స్ రాకుంటే అనమాట. సో కంప్లీట్లీ సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. షార్ట్స్ తీసేసి 15 సెకండ్స్ బిలో షార్ట్స్ పెట్టండి, టెక్స్ట్ రైట్ చేయండి, అండ్ లాస్ట్ లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆన్ చేసుకోండి చెప్పండి, లేదా లోగో అయితే పెట్టాలన్నమాట. షార్ట్స్ లో లోగో అయితే పెట్టాలన్నమాట లాస్ట్ లో. సో వీడియో నచ్చిందా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, షార్ట్స్ వైరల్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. షార్ట్స్ వైరల్ ఎలా కావాలంటే నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ట్రెండింగ్ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తాను కదా, ఇదే ట్రిక్ అన్నమాట. ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ట్రెండింగ్ టాపిక్ అంటే ఏదైనా కంటెంట్ చూసుకోండి, ఏదైనా కంటెంట్. ఇప్పుడు చూడండి, మంకీ వ్లాగ్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి ఈ మధ్యలో. మంకీ వ్లాగ్స్ గురించి మీరైతే AI ద్వారా మీకు కన్వర్ట్ చేసి జనరేట్ చేసి ఇస్తుంది కదా, అలాంటి వీడియోస్ మీరు షార్ట్స్ రూపంలో తీయండి. 100% షార్ట్స్ అయితే వైరల్ అవుతున్నాయి అనమాట. సో ఇలా మీరు ట్రెండింగ్ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి, 100% రిజల్ట్ ఉంటాయి. ఓకే గైస్, రేపటి వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.